స్టార్ హీరోయిన్ సమంత తన అభిమానులను, సినీ వర్గాలను ఆశ్చర్యపరుస్తూ రెండో వివాహం చేసుకున్నారు. బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడుమరును ఆమె పెళ్లాడారు. కోయంబత్తూరులోని ఈశా కేంద్రంలో ఉన్న లింగ భైరవి ఆలయంలో అత్యంత నిరాడంబరంగా వీరి వివాహ వేడుక జరిగింది. ఇక నిన్న రాత్రి నుంచే వీరి పెళ్లిపై సోషల్ మీడియాలో ఊహాగానాలు మొదలవగా ఈ మధ్యాహ్నం సమంత తన ఇన్స్టాగ్రామ్లో పెళ్లి ఫోటోలను పోస్ట్ చేసి తాము పెళ్లి చేసుకున్నట్లు పూర్తి స్పష్టతనిచ్చారు. ఈ పెళ్లి వేడుకకు కేవలం 30 మంది అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరైనట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో సమంత ఎర్రటి చీరలో మెరిసిపోయారు. ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 వెబ్ సిరీస్ సెట్స్ లో కలుసుకున్న వీరిద్దరి మధ్య స్నేహం క్రమంగా ప్రేమగా మారింది. ఆ తర్వాత సిటాడెల్, హనీ బనీ సిరీస్ లో కూడా సమంత నటించడంతో వీరి బంధం మరింతగా బలపడింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓ స్పోర్ట్స్ ఈవెంట్లో వీరిద్దరూ కలిసి కనిపించడంతో వీరి డేటింగ్ వార్తలకు బలం చేకూరింది. ఇక ఎవరి రాజ్ నిడుమరు ఆయన వయసు 50 సంవత్సరాలు. ప్రముఖ దర్శకుడు, రచయిత, నిర్మాత. తన స్నేహితుడు కృష్ణ డీకేతో కలిసి రాజ్ అండ్ డీకే పేరుతో ఇండస్ట్రీలో ఎంతో గుర్తింపుని సాధించారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో 1975లో పుట్టిన రాజ్ ఎస్వీయు కాలేజీలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఆ తర్వాత అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా స్థిరపడ్డారు. సినిమాపై ఆసక్తితో ఉద్యోగాన్ని వదిలి కృష్ణ డీకేతో కలిసి సినీ ప్రయాణాన్ని ప్రారంభించారు. గోవాగాన్, శ్రీ, ది ఫ్యామిలీ మ్యాన్, ఫర్జీ వంటి విజయవంతమైన ప్రాజెక్టులతో దేశవ్యాప్తంగా పేరు సంపాదించారు. మీడియా అంచనాల ప్రకారం రాజ్ నిడుమరు ఆస్తి విలువ సుమారు 83 నుండి 85 కోట్లు ఉంటుంది. ఇక సమంత ఆస్తి విలువ 100 నుండి 110 కోట్ల మధ్య ఉంటుందని అంచనా. ఇద్దరికి ఇది రెండో వివాహమే. సమంతకు 38 కాగా రాజ్ నిడుమరుకు వీరిద్దరికీ రెండో వివాహం కావడం గమనార్హం. ప్రస్తుతం ఈ కొత్త జంటకు అభిమానులు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.